హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కేఆర్ వరల్డ్ క్రియేషన్స్. ప్రెగ్నెన్సీలో మనం స్నానం చేస్తూ ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయాలు అంటే నేను మీతో ఈరోజు షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం ఒరిజినల్ పార్ట్ని మంచిగా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైనా మనం వెళ్ళి స్నానం చేసేటప్పుడే కాదండి, మనం ఇప్పుడు వాష్రూమ్కి వెళ్ళినా కూడా మన ఒరిజినల్ పార్ట్ అనేది కంప్లీట్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఓన్లీ వాటర్తోని, సోప్స్ యూజ్ చేయడం లేకపోతే జెల్స్ యూజ్ చేయడం అలాంటివి ఏం అవసరం లేదు. ఓన్లీ వాటర్తో మీరు మంచిగా క్లీన్ చేసుకోండి. ఎందుకు ఇలా అంటే మనము ప్రెగ్నెన్సీలో చాలా మనకి ఈ వెజైనల్ డిశ్చార్జెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. వీటి వల్ల ఏమవుతుందంటే బ్యాక్టీరియా అనేది బేబీలోకి వెళ్ళకోకుండా మనకి మనం క్లీన్ చేసుకోవడం వల్ల మనకి కంప్లీట్గా వెళ్ళిపోయి బేబీ అనేది హెల్తీగా ఉంటుంది. అలాగే మనకి వెజైనల్ ఇన్ఫెక్షన్స్ అనేవి రాకపోకుండా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో వెజైనల్ క్లీనింగ్ అనేది ఒకటి. సో సెకండ్ థింగ్ వచ్చేసి మనం స్నానం చేసేటప్పుడు మన నిపుల్స్ని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. సో నిపుల్స్ అనేది క్లీన్ చేసుకుంటూ ఉండాలి, ఇలా లాగుతూ ఉండాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే బేబీ పుట్టిన తర్వాత పాలు ఇవ్వడానికి మనకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. మనం ఏం చేయకుండా అలాగే వదిలేస్తాం అనుకోండి, అవి అలాగే ఉండిపోతుంది అనమాట, అతుక్కపోతుంది చర్మానికి. సో దానివల్ల బేబీ అనేది సక్కింగ్ చేయలేదు అంటే ఒకవేళ మనకు ఫుల్గా పాలు ఉన్నా కూడా బేబీ తాగేంత అవకాశం అనేది ఉండదు అనమాట, అణిగిపోతూ ఉంటాయి అవి నిపుల్స్ అనేవి అణిగిపోతూ ఉంటాయి. కాబట్టి వెళ్ళినంత వరకు స్నానం చేసేటప్పుడు ఇలా లాగుతూ ఉండాలి. థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటంటే కంపల్సరీ మీరు బ్రష్ అనేది ప్రెష్ చేస్తున్నారు, ఇలా అనుకుంటూ ఉండాలి. వాటి వల్ల ఏమవుతుందంటే మిల్క్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. మీరు ఒక్కసారి స్నానం చేస్తున్నప్పుడు మీరు బ్రష్ని ప్రెష్ చేసి చూసారనుకోండి, మిల్క్ అనేది కొంచెం లైట్గా అంటే ఇలా కొంచెం మనకి లిక్విడ్ టైప్లో వస్తూ ఉంటుంది అనమాట. కొంచెం నూనెలాగా ఉంటుంది, మనం చేతితో జస్ట్ ఇలా టచ్ చేస్తే కొంచెం ఆయిల్ టైప్ ఉంటుంది అనమాట. సో ఇలా ఉందంటే మీరు చాలా మంచిగా ఉన్నారన్నమాట. ఎందుకంటే మీకు పాలు అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. సో ఖచ్చితంగా మీరు మీ బ్రెస్ట్ అనేది మసాజ్ చేసుకోండి. సో ఇంకోటి ఏంటంటే మీరు వీలైనంత వరకు కూడా స్నానం చేస్తూ ఉన్నప్పుడు చల్లనీటిని అయితే అస్సలు పోసుకోకూడదు. ఎక్కువ చల్లగా ఉన్నవి అట్లీస్ట్ కొంచెమైనా గోరువెచ్చగా పోసుకోండి. సో తలస్నానం అనేది వీలైనంత వరకు కూడా చల్లనీళ్ళతో చేయకోకుండా కొంచెమైనా గోరువెచ్చని నీటితో, మరీ వేడిగా కాకుండా కొంచెమైనా గోరువెచ్చని నీటితో చేయడం చాలా మంచిది. వీటి వల్ల ఏమవుతుందంటే మనకు ఫీవర్ అనేది రాదు, కోల్డ్ అనేది రాదు. ప్రెగ్నెన్సీలో మనకు కోల్డ్ కానీ ఫీవర్ కానీ ఏమైనా వచ్చినా మన ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది తగ్గిపోవడం వల్ల బేబీ యొక్క గ్రోతింగ్ అనేది తగ్గే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఎవరికొకరికి ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి, మీలాగే ఎవరైనా ప్రెగ్నెన్సీ లేడీస్ ఉన్నట్లయితే. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎస్కేఆర్ వరల్డ్ క్రియేషన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.